ఒక వ్యక్తి సంకల్పం బలమైందైతే, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తే, మార్గమధ్యలో ఆటుపోట్లకు వెనుదిరగకుండా ఎదురొడ్డి నిలబడితే ఆ గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. 2009లో తన తండ్రి అకాల మరణంతో ఈత నేర్చుకునే లోపే రాజకీయ గోదావరిలోకి అప్పటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డిని నెట్టేశాయి. కానీ ఆ పరిస్థితులను ఎదుర్కొని మొండి మనిషి అని పేరు తెచ్చుకున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, ప్రపంచంలోనే శక్తివంత మహిళగా పేరుగాంచిన సోనియాను ధిక్కరించారు. ఇక్కడే జగన్ ఓర్పును కూడా గమనించాలి. తనకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసినా, తాను అనుకుంటే రాష్ట్రంలో గవర్నమెంట్ను కూల్చొచ్చు అని తెలిసినా, తన తండ్రి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చబోయేది లేదని తనకు తాను ఒక వ్యవస్థను సృష్టించుకున్నాడు. ఒకవైపు దేశంలోనే బలమైన పార్టీ అయిన కాంగ్రెస్, మరోవైపు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఒకవైపు నిత్యం తనపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన కుటుంబం పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్న మీడియాతో పోరాటం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగాడు. 16 నెలలు జైల్లో ఉంచిన, పదుల సంఖ్యలో కేసులు పెట్టినా కానీ ఆయనలో కించిత్తు ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గించలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజీ పడితే రాజకీయంగా తన ప్రత్యర్థుల చేతిలో అంతమయ్యే పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాగిందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో అనుకున్నట్టు అధికారం రాకపోయినా, ఇంత పోరాడినా ప్రయోజనం లేదు అని వెనుతిరగలేదు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను ఎంతో హుందాగా పోషించారు. చిన్న కుర్రాడు అసెంబ్లీలో ముప్పు తిప్పలు పెట్టచ్చు అని భావించిన ఎంతో మంది టీడీపీ పెద్దలు నోర్లు వెళ్లబెట్టుకునేలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. తన పార్టీ నుంచి ప్రలోభ పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా బలం తగ్గిపోయిందే అని ఏ రోజు బాధపడలేదు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి 2019లో 151 సీట్లతో చరిత్ర తిరగరాసే విజయాన్ని అందుకున్నారు. తాను ఇచ్చిన హామీలన్నీ ప్రత్యర్థులు వేలు ఎత్తి చూపడానికి లేకుండా అన్నీ నెరవేర్చాడు. సరే, పరిపాలన విషయంలో భిన్న అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. కార్యకర్తలు పట్టించుకోలేదని, కొన్ని రంగాల్లో అభివృద్ధి చేయలేదని, చేసిన మంచి ప్రజలకు చెప్పుకోలేకపోయారని, ఇలా కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి కూడా అంతే. కానీ 11 సీట్లు మాత్రమే వచ్చినా ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి ఆందోళన లేదంటే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆత్మవిశ్వాసం ఎటువంటిదా అని. దీంతో పాటు కూటమి ప్రభుత్వ 6 నెలల పాలన జగన్మోహన్ రెడ్డికి గెలుపు ఆశలు చిగురించేలా చేసిందనే చెప్పాలి. అందుకే సంక్రాంతి తర్వాత జనంలోకి రావడానికి సిద్ధమయ్యారు. రాజకీయాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఎన్నో ఆటుపోట్ల మధ్యనే సాగింది. కానీ ఆయన ఏ రోజు అధైర్యపడలేదు. కాలాన్ని, ప్రజలను నమ్ముకొని ముందుకు సాగారు. పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు.